విట్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతినిధుల సభ అంటే నాయకుల సభ ఏర్పాటు చేసినటువంటి చందు సీనన్నకి, దేవర్నకి, మంగబాబు గారికి అండ్ లక్ష్మణ్ పటేల్ గారికి, చందు జనార్దన్కి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన డైనమిక్ లీడర్ వద్దిరాజు రవిచంద్రన్న, పార్లమెంట్ సభ్యులకి, తమిళనాడు స్టేట్కి చీఫ్ సెక్రటరీగా విశేష సేవలు అందించి మన ముందున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి, కాపు నాయకులకి, పొద్దున ఉదయం లక్ష్మణన్ వచ్చిండు వారికి, కాపు నాయకులకి, మున్నూరు కాపు నాయకులకి, బలిజ నాయకులకి, తూర్పు కాపు నాయకులకి, ఒంటరి కాపు నాయకులకి, ఇంకెవరు ఉన్నారా? కాపు అనే పదాన్ని ఇన్ని రకాలుగా డివైడ్ చేయడంలో కుట్ర ఉంది. ఇది సరిగ్గా 1920-30లో జరిగినటువంటి సంఘటన. రెడ్డి అనే టైటిల్ ఇంతకుముందు మిత్రులు ఎవరో చెప్పారు. రెడ్డి ఈజ్ ఎ టైటిల్, ఇట్స్ నాట్ ఎ కాస్ట్. దాన్ని రెడ్డి అనే కమ్యూనిటీలో 36 ఉపకులాలు ఉంటాయి. ప్రధానమైనవి ముటాటి, గుటాటి, పాకనాటి అట్లా ఉన్నాయి. మీరు లిస్ట్ చూడండి. 36 ఉపకులాలు కలిసి ఒకే రెడ్డి అనే ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డారు కాబట్టి వాళ్ళకి పవర్లో 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ పవర్లో ఉన్నారు. అదే కాపుల విషయానికి వస్తే ఆంధ్రలో, కోస్టల్ ఆంధ్రలో కాపు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్, తెలంగాణకు కాపు అంటే బీసీ, శ్రీకాకుళం పోతే బీసీ, రాయలసీమ పోతే బలిజ. ఇట్లా ఎవరు డివైడ్ చేశారు? దాని వెనుక వాళ్ళన్న కుట్రని ఛేదించాల్సిన అవసరం ఉంది. సర్నేమ్స్ సేమే ఉంటాయి. ఆంధ్రలో తోట ఓసీ అవుతాడు, ఆంధ్రలో ఆకులో ఓసీ అవుతాడు, తెలంగాణలో తోట బీసీ అవుతాడు, తెలంగాణలో ఆకులో బీసీ అవుతాడు. సో దీన్ని ఇవాళ ఏదైతే ప్రతినిధుల సభగా మనం ముందుంచినటువంటి అంశం ఏంటంటే, ముందు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్యూనిటీని ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. అది కోస్టల్ కానీ, రాయలసీమ కానీ, ఆంధ్ర కానీ. చారిత్రక మూలాలు ఒకటిగా ఉన్నారు. ఇంతకుముందు కృష్ణదేవరాయల గురించి చెప్పారు. కర్ణాటక స్టేట్ కూడా కృష్ణదేవరాయ గారు పరిపాలించారు. తర్వాత ఆ వారసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు? దాని వెనకాల జరిగే కుట్ర అయింది. కాకతీయలో జాయప సేనాని, జాయప నాయుడు నృత్య నత్రావళి అనే పుస్తకాన్ని రచించినటువంటి గొప్ప సేనాని, కాపు బిడ్డ, సైన్యం యుద్ధం చేసినటువంటి కాపు బిడ్డ ఎందుకు కనుమరుగయ్యారు? అక్కడి నుంచి చారిత్రక మూలాల నుంచి ఎందుకు ఒకటి కాలేకపోయినా ఇప్పుడైనా ఈ చర్చ జరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ప్రాంతం అయినా సరే ఒక కాపు జేఏసీగా ఏర్పడాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అది ఎట్లా ఏర్పడుతుంది, ఎవరెవరు బాధ్యత తీసుకుంటారు అనేది చర్చ జరగాలి. కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ మున్నూరు కాపు 10 లక్షలతో సభ పెడదామనే ప్రతిపాదన ఏదైతుందో, కాపు జేఏసీ ఆధ్వర్యంలో 1 కోటి సభ పెట్టండి. 1 కోటి సాధ్యమవుతుంది. 1 కోటి జనాభా ఎక్కడో ఒక జాల కూర్చుంటే మంత్రులు, ముఖ్యమంత్రి పదవులు ఆటోమేటిక్గా రాజ్యాధికారం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడి ఉంటుంది. అటు పవన ఇంకెవరైనా ఎక్స్వైజెడ్ ముఖ్యమంత్రులు అవుతారు. ఇక్కడ తెలంగాణలో కూడా అవకాశాలు వస్తాయి. సో కాపు అనే పదము ప్రొటెక్టర్. కాపు కాసేవాడు, ప్రొటెక్టర్. అంటే ప్రొటెక్టర్ 2 రకాలుగా తీసుకోవాలి. ఒకటేమో పంట పండిస్తాడు, వ్యవసాయం చేసుకుంటాడు, యుద్ధాలు లేనప్పుడు భూమిని దుక్కి దున్ని పంట పండించి ఆ ఊరు ప్రజలందరికీ కూడా అన్నం పెడతాడు. రాత్రిలలో చరిత్రలో ఆ గ్రామాన్ని ప్రొటెక్టర్గా ఉండేవాడు, రక్షకుడుగా ఉండేవాడు. ఎవరి నుంచి? దొంగల నుంచి, బందిపోట్ల నుంచి ప్రొటెక్టర్. అట్లా ఆ పదం అట్లా వచ్చింది. యుద్ధాలు చేసేటప్పుడు సైనాధికారి అయ్యేవాడు, సైన్యంలో పార్టిసిపేట్ చేశాడు. యుద్ధాలు లేనప్పుడు సమాజానికి ప్రొటెక్ట్గా ఉండేవాడు. మరి సమాజానికి ప్రొటెక్టర్గా ఉండేవాడు నీకే దిక్కు లేకుండా, మనకే దిక్కు లేకుండా వాళ్ళు ఎందుకు ఉన్నారు అనేది ఆలోచించాలి. యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద వారియర్. మిగతా సమాజాన్ని నడిపించినటువంటి చరిత్ర
మిగతా కమ్యూనిటీస్ అన్నీ కూడా కాపులతో మమేకమైనటువంటి కమ్యూనిటీలు, ఎస్సీలు కావచ్చు, ఇతర బీసీ కులాలు కావచ్చు, ఎవరైనా సరే అందరితో కలిసి కలగలిసి అందరికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, అందరికీ కావాల్సిన వ్యక్తి కాపు. రాజ్యాధికారం ఊరికే రాదు. కాపులో మేము 20% ఉన్నాం, 30% ఉన్నాం, 50% ఉన్నంటే రాజ్యాధికారం రాదు. అందరినీ కలుపుకోపోయి సహజంగా నీకున్నటువంటి రాజకీయ లక్షణాలతోటి, మనకున్నటువంటి వనరులతోటి ఇతర కమ్యూనిటీస్ని మనం మమేకం చేసుకొని మన ఇంట్లో సభ్యులుగా చేర్చుకున్నప్పుడే రాజ్యాధికారం వస్తుంది. లేకపోతే రానియరు. సో దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 50 ఏళ్ల తర్వాత ఈ పనులు ఎప్పుడో చేశారు మిగతా వర్గాలు. వాళ్ళ పాలకులు ఎవరైతే ఉన్నారో 50 years బ్యాక్ చేశారు కాబట్టి వాళ్ళు పాలకులు ఉన్నారు. ఇవాళ ఇప్పుడైనా సమయం వచ్చింది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి, పాలకులు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు మనల్ని కాబట్టి, ఇప్పుడైనా ఈ రకమైనటువంటి చర్చ జరగాల. అన్ని ప్రాంతాల ప్రజలు ఒకటి కావాలి. ఆ టైటిల్ ఏమి ఇచ్చుకుంటాం మనం, లేదా కాపు జేఏసీ అని పెట్టుకొని బ్రాకెట్లు ఎన్ని వర్గాలుగా ఏదైతే ఉంటే పెట్టుకుని ఒకే నినాదంతో ముందుకు వెళ్ళగలిగితే నాకు తెలిసి 100% సక్సెస్ అవుతాం అనేది నాకున్నటువంటి ప్రతిపాదన. ఈ సభలో ఇక్కడ కొన్ని తీర్మానాలు అన్న చెప్తుండొచ్చు. నాకు ఇచ్చిన ప్రతిపాదన ఏంటంటే, ఈ 3 కులాలను కలపడానికి, అంటే 3 ప్రాంతాలలో ఉన్నటువంటి మన ఉపకులాలను కలపడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయాల్సిన అవసరం ఉందని నా ప్రతిపాదన. లెట్ us హ్యావ్ ద కోఆర్డినేషన్ కమిటీ. వరుస చర్చలు జరగాలి. ఆ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా, అంటే ఈ సంఘాల ఆధ్వర్యంలో, బయట ఇంకా అదొక కొత్త సంఘం కాదు, సంఘాల ఆధ్వర్యంలోనే ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాల ఫస్ట్ నాయకులని, ఇప్పుడు వేదిక మీద దాదాపు 50 మంది కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు లేదా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆ కోఆర్డినేషన్ కమిటీ ఈ నాయకులందరూ ఫస్ట్ ఒక స్టేజ్ మీద తీసుకురావాలి. అప్పుడే మనకు ఐక్యత సాధ్యమవుతుంది. ఈ ఫోర్స్ మిగతా కమ్యూనిటీని కలుపుకొని, మిగతా మన బీసీ వర్గాలు ఉన్నటువంటి నాయకు మనతో కలిసి వచ్చే అనేక సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అరే మీకు వాళ్ళ పాలక వర్గం తర్వాత మీకు అవకాశం ఉంది రాజ్యాధికారం, మీతో మేము నడుస్తాం, మనం అందరూ కలిసి మా వాట మాకు ఇవ్వండి, మీ వాట మీకు తీసుకోండి అని వాళ్ళ ప్రతిపాదనలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రయత్నం జరగడానికి ఇది ఒక నాంది కావాలని నేను కోరుకుంటున్నాను. చందు, జనార్దన్ అన్న, మరి దేవన్న, మిగతా మేము బీసీలు అంటే బీసీలుగానే ఉంటాం. ఇంతకుముందు మిత్రులు ఎవరు చెప్పారు, ఈ వర్గము బీసీలు కానే కాదు, బీసీలుగా నెట్టబడినటువంటి వర్గం. దాంతో బీసీడి సీరియల్ నంబర్ 20 మున్నూరు కాపు, 46 కులాలు ఉన్నాయి, 7% రిజర్వేషన్. బీసీడీలో సీరియల్ నంబరు 45 కులాలలో 7% రిజర్వేషన్ కలిసి 45 కులాలకు వస్తే గిస్తే లాస్ట్కు నీకు ఎక్కడో 0.5% దగ్గర, నేను సర్వీస్ కమిషన్ మెంబర్ ఉండి చూసినా చెప్తా ఉన్నాను, 0.25 దగ్గర నీ వాటా వస్తుంది, లేకపోతే రాదు. దానికి బీసీ అని కొట్లాడేందుకు రాజ్యాధికారం రావాలంటే అందరినీ కలుపుకొని పోవాలి, ఒక సమన్వయ శక్తి రావాలి, సంఘటిత శక్తి ఏర్పడాలి. బీసీ అనే మనం నినాదంలో మైండ్లో కూర్చుంటే, నేను బీసీ కదా, నేను బ్యాక్వర్డ్ క్లాస్ కదా, నాకేమి రాదు కదా, రిజర్వేషన్ ఉంటే నాకు జాబ్ వస్తుంది కదా, నాకు ఉద్యోగం రాదు, వ్యాపారం చేయలేను, ఒక ఆత్మ న్యూనతాభావం ఏర్పడుతుంది. ఆత్మ న్యూనతాభావం నుంచి బయటికి రావాలి అంటే నీ సంఘటిత శక్తి, నీ నాయకత్వ లక్షణాలు మనం సమాజానికి చూయించు. అప్పుడే రాజ్యాధికారం వస్తుంది తప్ప ఊరికే రాజ్యాధికారం రాదని తెలియజేస్తూ, మరి ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడాల్సి ఉంది కాబట్టి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జై కాపు, జై మున్నూరు కాపు.